సుజాత గారి ఇంటికి ఎలా భోజనాలు తయారు చేశారు. కథ వారితే కాకుండా వారు ఇచ్చిన బంధువులు కూడా 20 మంది కూడా భోజనం చేసింది. అవును సుజాతమ్మ గారు స్వామి గారు ఎలా చేశారు. మన ఏంటండి వీరి కథ వాళ్ళందరూ వస్తున్నారని పిండి వంటలు ఏమైనా చేసి ఉన్నారా మన వాళ్ళందరూ? సంతగానే భోజనం చేశారే. కొట్టి భోజనాలు అనుకుంటున్నా నేను. బాగా సుజాతమ్మ గారింటి వద్ద ఎలా చేశారు. ఈ కుల శివరామయ్య కూడా ఎలా చేశారండి. ఏం చేశారు? కావున లక్ష్మీ తిరుమల కళ్యాణ మహోత్సవం జరిగిపోయినది. ఆ సంవత్సరం కళ్యాణమైనటువంటి కొత్త కోడలు తీసుకొస్తున్నారు. పెళ్లికంచి పిల్లలు ఒకనాడు ఏకము చూసి దేవి మన కోడలు బాల్య ప్రేమలో ఉన్నది. ఉగాది కోడిని చేయించాక మీరు కూడా బండి కట్టుకుని వెళ్ళి మన లక్ష్మీ తిరుమల మరి వెంట పెట్టుకురండి. అలాగే దేవి. అనగానే కాకానికి ఇష్టయ్యా నమస్తే. నమస్తే బావా. మీ చెల్లి లింకమ్మ గారు మంచిగా వచ్చారు బావా. అందరూ ఉగాది కోడేరు కానీ మరి కొత్త కూడా తీసుకెళ్తున్నారు. నేను లక్ష్మీ తిరుపతి తీసుకెళ్ళదు చిన్నబాబు గారు. ఏం తీసుకొచ్చా? అదే ప్రశ్న అండి. నాకున్నది తీసుకొచ్చానండి. ఒక్కెద్దు ఒక దున్నపది బండి కూడా సరాసరి వచ్చేసాను. ఆ ఒక్కెద్దు ఒక దున్నపది బండిలో నా బిడ్డని ఎలా పంపాను? నాకున్నది అదే కదండి. మీరు ఫోన్ చేశాడు 5 బళ్ళ సారితో సంబరాలతో మేళ తాళ మృదంగాలతో తిరుపతిని ఘనంగా తీసుకొస్తాను. అలాగే బాబు గారు. ఫోన్ చేశాడు. నమస్తే. భోజనం చేసి వెళ్తున్నాడు. రంగమ్మ నాథ ఆడపిల్లన్న తర్వాత పెళ్ళవగానే మారిపోతారు కదా. పేరు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది. అవును. అత్తవారింటికి పంపవలసిందే, తప్పదు కదా. ధర్మాన్ని ఎప్పుడు తప్పకూడదు. అవునండి. నందిగా వెళ్ళి సారి తీసుకొస్తాను. అలాగేనండి. ఈతగాళ్ళ వెంట పెట్టుకుని 5 బళ్ళ సారి 5 గోవులు సుదినమైనటువంటి సోమవారం బయలుదేరించారు బంగారు బొమ్మ తిరుపతి. ఏ విధముగా ఇవన్నీ నా వెంట పంపిస్తున్నారా నాన్న? అవును తల్లి. నాన్న ఏమిటమ్మా?
నాకు కావాల్సింది కాదు. మరి నేను జన్మించిన రోజు జన్మించిందంటున్నారే, ఆ, ఆ పుచ్చి కొమ్ముల జన్మితో గోవు నా వెంట పంపండి చాలు. తిరుపతి నాన్న లక్ష్మి, జన్నుగు ఒక్కటే కదమ్మా. ఆ జన్నుగుతో పాటు 5 గోళ్ళు పంపిస్తున్నాను. 5 వాళ్ళ సారా చీర మన దాసి పాపమును నీ వెనువెంటే పంపిస్తున్నాను తల్లి. నాన్న ఏమిటమ్మా? తల్లిదండ్రులు విధి విలాసం చూసి ఆహా, ఏ గ్రంథము చదివినాను? ఆ, తల్లి తండ్రి గురువు దైవమని రాశాను. అవును. తల్లిని మించిన దైవమే లేదు. ఆహా, 9 మాసములు పోసి కానీ పెంచిన తల్లి, ఆ, తల్లి దేవుడి కంటే ఎక్కువ కదా. అవును. తల్లి చనుబాలుతో పాలిచ్చేటప్పుడు కూడా ఆ, బిడ్డ గుండెల మీద తంతు పాలు తాగుతాడు. అవును. అటువంటిప్పుడు ఆ తల్లి చీదరించుకోదు. ఆహా, తల్లి ఆ బిడ్డ అరికాడు ముద్దు పెట్టుకుంటూ పాలిస్తుంది అంత. అవును. అటువంటి అమ్మ ఆ, ఇక దొరకదు. అవును. అందుకే తల్లి తండ్రి గురువు దైవమని రాశారు పెద్దలు. ఆహా, ఆ తల్లిదండ్రుల పాదాలు దొరికి రామ రామ, అమ్మ చల్లకి వెళ్ళిరా తిరుగుతమ్మా అవునవును. అని ఆ కన్నీళ్ళు భాష్పాలు పిండి కన్నా తల్లి ఆ, వెళ్ళి వస్తానమ్మా. ఆ తిరుగుతమ్మా సారి చూసి అమ్మా ఏంటమ్మా? 5 బళ్ళ సారి తీసుకొని మొత్తవారు పురి పాకాలు వేస్తున్నా. అవును తల్లి. ఉంటుందా? ఉండవమ్మా. నేను రమ్మన్నా రాదు. రాదు తల్లి. మొత్తట వ్రాచిన వ్రాత కన్నా కలదా 100 ఏళ్ళు ఆనందించి. ఒకరికి వచ్చిందని మనం వేడ్చినా మనకి రాదు. రాదు తల్లి. ఒకరికి వస్తే మనం సంతోషించాలి. అవునమ్మా. మాకు కూడా కలుగు చేయని దేవుణ్ణి అడుక్కోవాలి. కీర్తే కదా. అప్పుడే లభిస్తుంది దేవుడి ఆజ్ఞతో ఆ, అని చెప్పి ఆ. ఈసారి పంచుకుంటూ వెళ్ళాలని ఆలోచన చేసి ఏ విధముగా? ఇంటికి అత్తవాడిని కీర్తిరావని చెప్పి ఆ, ఈ తిరుపతి కథల పోటీల్లో మొదటిసారిగా కీర్తి వచ్చింది చీరాల ఆహా, అనపరెడ్డి కోటేశ్వరమ్మ గారికి. అవును. వారి బంధువులు ఆ వీధిలో ఆ, వెంకటేశ్వర దేవస్థానం దగ్గర ప్రసాద్ తీర్థ వెనక పక్క ఆహా, పోటీల్లో చేను బహుకరించారు. ఆనాడు ఎస్ఐ గారు సాయిబాబా గారు వాడి చేతుల మీదుగా బహుకరించారు. అవును. అక్కడ నుండి ప్రారంభమైంది ఈ బంగారు ప్రైజులు. ఆహా, తర్వాత వేటపాలెం కమ్మనారాయణమ్మ గారు, ఆ, తిమ్మసముద్రం దేవమ్మ గారు, ఆహా, అలాగనే నూజులపల్లి. నూజులపల్లి శాశ్మ గారు, ఆ, రాతపూడిలో 4 సేవల బంగారు ప్రైజ్ వచ్చినది. ఉప్పుటూరి. హస్తకంకణం ఉప్పుటూరి నారత్తమ్మ చౌదరుడు. ఆహా, అలాగనే చదలవాడ. చదలవాడ నాయుడు వీరమ్మ గారు జయమ్మ గారు బహుకరించిన బంగారు పంగరం. అమనపురోలు. అమనపురోలు వాస్తవ్యులు మంగళి సుబ్బారావు గారు బంగారు పంగరం బహుకరించారు. అగ్రహారం. అక్కడ నాయుడు వీరయ్య గారు బంగారు పంగరం బహుకరించినారు. ఆ విధంగా ఆ, ఎన్నో ప్రైజులు వచ్చి ఒంగోలు అమనపురోలు. అమనపురోలు వెంకట సుబ్బయ్య మాణిక్యమ్మ గారు ఆహా, బంగారు పంగరం. ఒంగోలు. చీరాల్లో యాదవరాజులు కడ వెంకటేశ్వర గారు కడెం, కడెం. ఆవుదొంగలు 2 బంగారు బహుకరించినారు. ఆ, ఒకటి ఇంకా బట్టలు ఇచ్చినటువంటి వారు, బట్టలు ఇచ్చినటువంటి వారు, శాలువలు ఇచ్చినటువంటి సుమారు చాలా మంది ఉంటారు. వారికి మా ధన్యవాదాలు. ఒంగోలులో రజకులు బహుకరించినారు అనవరపాళ్ళు. ఆహా, అలాగే ఎన్నో ప్రజలు ఆ తల్లి దయంత కరుణ చేత వచ్చినాయి. ఇప్పటికి కూడా ఉపవాసం ఉండే చేస్తూ కృష్ణుల దగ్గర నుండి అమ్మవారు లీలమైపోతుంది. ఆ పాత్రలో లీలమైపోవడం జరుగుతుంది. అది ఆ తల్లి ఇచ్చిన శక్తి మనకి. తిరుపతి ఏం చేసింది? కీర్తిగల ధాతలే ఊరు వాడవాడ కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ పేర్లు చెప్పాం. అలాగనే మన లాస్ట్ జిల్లా ఉంది శ్రీకాకుళం జిల్లాలో కూడా నాయుళ్ళంతా అక్కడ ఎక్కువ ముక్కు పోగులు నాయుడు వారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇలాగే చెప్పాం. ముక్కు పోగులు. అలాగనే తిరుపతి ఏం చేసింది? ఏమి? ఒకసారి ఆ ఒడిగట్టనమ్మ. రామ రామ, శ్రీ రామ రామ. ఓ రామ రామ, శ్రీ రామ రామ. ఓ రామ రామ, శ్రీ రామ రామ. ఓ రామ రామ, శ్రీ రామ రామ. శ్రీ రామ రామ. తిరుపతి ఇప్పుడు సారా మంచిది వచ్చినది. చూడండి, ఆ, నా ధర్మ ప్రకారం నా ప్రక్కన 30 సంవత్సరాలు ఉన్నాడు నా బావమరిది ఈవి స్వామి గారు. చెదలవాడలో వచ్చినటువంటి మంగళ సుబ్బారావు గారు బంగారు పొంగలు ఆయనకు బహుమతి చేశారు. అవును. చెదలవాడలో వచ్చినటువంటి బంగారు పొంగలు నాయుడు జయమ్మ గారు అదే ఇచ్చినటువంటి ఊరు. నా తమ్ముడు వెంకటేశ్వరరావు బహుమతి చేశాడు. ఓహో. అమరవరంలో బహుమతి చేసినట్టు బంగారం అన్నయ్య కేసీఆర్ బహుమతి చేశా. ఆహా, అలాగనే అన్ని నేనే ఉంచుకోకుండా నా ప్రక్కన ఉన్నటువంటి వాడు కూడా ఇచ్చేసాం. ఆ, సుస్వాద్యాలు
వస్తున్నదో ఎలా వస్తుందండి? ఎదురుకొచ్చిన పసిబాల పిల్లే శ్రీరామ రామ సన్నిధిలోనా శ్రీరామ రామ పిల్లమాయే శ్రీరామ రామ ఆ సకులు ఎవరు చూశారు? ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ అత్తవారింటికి ఆడపిల్లని పంపే సమయం ఉంది. కన్న తల్లి చూస్తుందట నా బిడ్డకి ఏ శకునం ఎదురొస్తుంది, అబ్బా. ఎలా జరుగుతుందో. అవును. ఆ శకునం చూసిన కన్న తల్లి ఆ గర్భం సోకి తప్పించిపోయింది. తిరుపతమ్మా! ఆపు! ఆపవమ్మా, నీ సారి బయలు! సోమాన్ని మెత్తవారికి రమానికి పెడుతున్నారు. చూసావా, భగవంతుడు వ్రాస్తాడు. అవును. మరి ఆ రంగమ్మ గర్భం సహిత తిరుపతి రేపు మరలా మంచి రోజు చూసి పంపిస్తాను. అమ్మా తిరిగి రా తిరుపతి. అమ్మా కన్న తల్లి ఏమిటి? తిరిగి మన గురానికి నమ్ముతున్నారా? అవును. లేదమ్మా, నేను ఇక్కడికి తిరిగి మన గురానికి వచ్చినట్లయితే చూచే ప్రజెంచి ఏముంటారమ్మా? ఏమంటున్నారు? కన్నవారు చూస్తే కెన భాగ్యవంతులు, కట్టుకున్నవారు చూసి కనిపేదవారు తన దాన్ని వదిలిపెట్టి వెళ్ళలేక ఈ తగ్గిలో తాటేళ్ళు సంసారం చేయలేక అందాక వెళ్ళిందాక తిరిగి వస్తుందని లోపలి నిందిస్తారమ్మా. ఈ లోకంలో కొండల పంటలైన వచ్చారు కానీ ఈ లోకి నేను వెళ్ళేస్తాను. నన్ను చల్లగా దీవించండి. ఇంత చిన్న ప్రాయంలో ఎంత పెద్ద తెలివితేటలు వచ్చినాయో నా బంగారు తల్లి. అమ్మా అమ్మా అలాగే పెడితే ఏంటమ్మా ఈ కన్న తల్లి మాటలు రెండు గుర్తుంచు. ఏంటమ్మా? ఆడ జీవితం అరిటాకు లాంటిది. అరిటాకుపై ముళ్ళు పడినా, ముళ్ళు అరిటాకు పై పడినా అరిటాకే మోసం అంటారమ్మా పెద్దలు. ఈ అరిటాకు లాంటి ఆడజం మేము మెత్తవారి గ్రామానికి వెళ్ళగానే నీళ్ళు వేళ నడుచుకోవాలి తల్లి. ఎలాగమ్మా? ఈ అత్తమామలకు దండాలు పెడుతూ నీ ఉండవమ్మా. నానాథుడు నీ భక్తగారు భద్రవాద్యాలు మీరబోతే కన్న బిడ్డ. మీ అత్తవారి గ్రామానికి వెళ్ళగానే మీ అత్తయ్య మామకి నమస్కరించుకుంటూ మెత్తయ్య ఇరుగింటికి పొరిగిన సందజాములు వెళ్ళకూడదు. అలాగేనమ్మా. ఆడ జీవితం అమ్మా ఒక్కొక్క మాట అంటే రాకొక మాట వస్తుందని పెద్దలు చెప్పే మాటలు పూర్తాగా పోవు. అమ్మా పిల్లకి తీసుకొచ్చేది అవునే. బంగారు బొమ్మ నా తిరుపతమ్మ, బంగారు బొమ్మ నా తిరుపతమ్మ, బంగారు బొమ్మ నేడుగా నూరేళ్ళు నీరుండవమ్మ, బంగారు బొమ్మ ఆచలీయను వారి కన్నంబు పెట్టు, ఆచలీయను వారి కన్నంబు పెట్టు, ఆచలీయను వారి కన్నంబు పెట్టు, ఆచలీయను వారి కన్నంబు పెట్టు, మన పడు
రావాల్సిందేనమ్మా. కీర్తి ప్రతిష్ట తీసుకురావాల్సిందే. ఇది స్త్రీ జాతి ధర్మం అమ్మా. అందుకే భూమాత భూమాత అంటారు భూమిని. అవును. ఇక భూమిని మించిన వారు ఎవరైనా ఉన్నారా? నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం. అవును. ఈ పంచభూతాలు కూడా అమ్మే కదా అమ్మా. అక్కలారా, మీరందరూ అత్తవారింటికి వెళ్ళినటువంటి వారే కదా. వెళ్ళి వస్తాను ఓ మల్లారా, మళ్ళీ వస్తాను, వెళ్ళి వస్తాను ఓ మల్లారా, మళ్ళీ వస్తాను, పోయిన పోకడ పోతుంటే ఆ వచ్చేలా పోతుంటే, పోయిన పోకడ పోతుంటే వచ్చేలా పోతుంటే. మీ నవ్వులో వస్తాను మళ్ళీ కలిగింది. ఆనాటి కాలంలో మేనలో తీసుకుపెడతారు రజకులు. ఏ విధముగా? చల్లని వాడు మేనలో వెళ్ళే కోడల్ని ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నా. ఓ అన్న, ఎక్కడున్నారన్నా రజకులు? ఇక్కడ రజకులు రావడం కూడా అవుతున్నారు. శనిగిద్ది అన్నదమ్ములకి ఏం అలసైపోయింది నా వ్యవహారం అంటే. అందుకని మంచివాడు అందుకే వాడు కనపడుతుంది. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ ఊళ్ళో? ఊళ్ళో అసలు నా కొడుకున్నాడు. రెండో వాడు నేను ఎక్కువగా తిరిగి వస్తాడు. డబ్బులు ఎందుకుంటాడు? తిరిగి వచ్చేవాడి దగ్గర డబ్బులు ఉంటాయి. అదే ఎందుకంటే తిరగబాకయ్యా. మీ అన్నయ్య మీ గోవింద వస్తాడు వస్తాడు. వాడికి వినపడదు. లలిత బాబు అన్నారు కూడా తీసుకొస్తానికి వెళ్ళాం. లలిత బాబు గారు సందకాడు ఇడిచిపోయిన గొడ్డలు ఆడే ఉన్నాయి. ఆ గొడ్డలు తెద్దామని నేను పోయా. ఎప్పుడు పోయాడుగా ముందు నేను పోయా. అన్నయ్య నువ్వు అన్నాడు. దగ్గర ఉండాలి. నువ్వు అనుపడిపోతే ఆ పక్కెముడుగా పోతే ఇంక 2 జతలు ఆ 2 జతలు కలిసి వస్తేనే దానికి పోయాయ్యా. అయ్యో జాగ్రత్తగా ఉండాలి.
జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏందయ్యా ఏం జరిగింది? నీ తమ్ముడి దగ్గర సందకాలంటే మాటలు ఇవి. ఏం అనుకున్నావు? తెర కూడా ఎట్లేదుగా. ఏందయ్యా నన్ను పిలిచా? అమ్మవారి పలకన పట్టాలంట. ఒకే మన ముగ్గురువే పలకన పట్టాలంటే. నేను ఎప్పుడు పలకల తోలు పోలేదు కదా. పలక దూరం పోయేది దేనికి నువ్వు? నేను ఉన్నాగా. నేను ఉండోలే అయ్యా. నాకు ఎప్పుడు పట్టుకొని చేత కాదు కదా. నేను ఎవరు ఎమ్మడ పోలేదు. చూడు నువ్వు ఎనకొంటూ ఊపిస్తా ఉండు. ఏది పలక పట్టుకుని ఊపియాలా? సరే అయ్యా నీ ఇష్టం. నీటం నీటం నేను చూసుకుంటా. సాకల కులం అంటే ఈశ్వరుడు కులం. అబద్ధం ఆడకూడదు. ఈశ్వరుడు జన్మించింది వీరభద్రుడు. వీరభద్రుడు చెందింది ఎర్రకంట మడియలు. ఈశ్వరుడికి 32 బిరుదులు. అందుకే నా కొరలాత బిరుదులే ఉన్నాయి. ఎంగకాయతో 33 బిరుదులు రజకుడికి. ఇల్లు తిరిగినా ఇల్లు లెక్క మర్చిపోడు. అందుకే చదువు లేని చదువుకున్న వానికంటే సాకవాడు మేలు. అందుకే ఎవరు కూడా వాళ్ళకే ఇస్తున్నాం మేము. మరి ఇల్లు తిరిగినా ఇంటి వ్యవహారం చెప్పేది మేము. ఏంటో జరిగే వ్యవహారం మాకు తెలియదు. అసలు పేరేది రామాయణం ఉందా? ఏంటి లలిత బాబు గుళ్ళు కూడా మీరు సత్యవారి కమిటీ వాళ్ళ గుళ్ళు రామాయణం ఏంటి ఎట్లా తెలుసు? ఏంటయ్యా ఎవడదా రామాయణం? నువ్వు అంటుగా నీతో రామాయణంతో నీకేం పని అసలు? పిచ్చాడా? సీతమ్మ అడిగి పంపింది ఎవరు? ఎవరయ్యా? ఎవరు పంపించారు? మంచి పని చేశారా? అడిగి పంపిణీ వచ్చిన సామాన్యుడు కాదు. డ్యూటీని కూడా ఎక్కొట్టేది. నాగరాజు అరవటం ఏంటి బాబా ఈ పని? ఆసరి ఎవడు మాస్టర్ పడేవాడికి తెలిసింది ప్రజలు అన్నట్టు. అలా అదిగో తెలుసుకుంటే వస్తుంది. అమ్మవారి కళ్ళు కళ్ళు మరుస్తుంది. రజకులంతా ఆనందపడుతున్నారు. మా బళ్ళి నాదో తమ్మ బళ్ళి అమ్మ బయలుదేరింది అన్న నేను. అవును నువ్వేమన్నా నీ అమ్మ పాపం తెడతావు. కాదయ్యా నువ్వు సందకాడ పొలక పట్టుకునేటప్పుడు వెనకుండా కట్ట ఊపి కొట్టానా? అవును నేను ఆ ఊపి కోసం నీ అమ్మ అన్నా. ఊరు టీ కలిపావా? ఇంకా తెలియకల్లా చూడు అప్పు పడకపోతే కొడుకు పుట్టాడు. అయినా బాబాయ్ చూడు అంత తెలియకల్లా వాడు. ఏందయ్యా ఏంటది? అందుకే వీడు అమ్మ తెచ్చిపోయిన 3 నెలలకు పుట్టాడు వీడు. ఆయన ఏందో ఏరియా మాట మాట్లాడాడు మొన్న. ఎవరురా? నేను ఏరియా పని నుండి ఉదగిరి స్వామి కొట్టుకాడ కూర్చున్నా. అసలు అసలు ఏ పని? సామాన్యుడు కాదు అసలు. వాడితో నీకెందుకు అసలు? ఇంకటి వాడు ఒట్టేసి మానుకున్నాడనయ్యా. ఒట్టేసి మానుకున్నాడు. ఒట్టేసి మానుకున్న వాళ్ళకి మీరు ఏదో శిక్ష పెడుతుంది కన్నా. అసలు ఏమన్నారా? కదయ్యా నేను ఏరియా పని మీద పోయి వస్తుంటే లలిత బాబు గారు లేడు ఆయన ఎదురుపడుతున్నాడు.
ఏందండి లంచ్ బాబు గారు మా అయ్య కదిలితే ఈ మాట అంటుండే అసలు ఇది నిజమా అబద్ధమా అన్న లేదే ఏమి లేదు మెమ్మ చచ్చిపోయి నాకు 3 నెలలకు పుట్టావరా నువ్వు అంటున్నాడు మా అయ్య. అసలు ఎప్పుడు పుట్టావు ఎందుకు పుట్టానని ఆయన అడిగా. ఆయన నిజం చెప్పిండిలే. ఏం చెప్పాడు చెప్పాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు అసలు నిజం ఏం చెప్పటం కదయా. ఎప్పుడు పుట్టావు ఎందుకు పుట్టావు అని అడిగితే ఒకటే మాట అన్నాడు ఆయన. ఏమన్నాడమ్మా మీ అయ్య దేశాల మీద పోయిన 3 నెలలకు నువ్వు కడుగులు పడ్డావరా అన్నా. ఏదయ్యా అమ్మవారి పలికల కొలువు కూర్చుంది. నేతల మృగల మోగుతున్నది. అమ్మవారి పలికల తల తల మెరిసిపోతుంది. ఇప్పుడు దా బాగుండి ఇప్పుడే వచ్చిందరు నీకు. ఏందో ఒక రకంగా వాసి ఉందన్న అది అదేనా ఇది ఇది అదే నీ నోటితో అనబాకండి రా. అనబాకండి అంటారు. పెరుగుడు ఫలం ఊరుకుంటా పచ్చి ఊరుకుంటాను జనానికి. అదే నువ్వు రేతి నేలకు పోతున్నావు అనుకుంటాను. అమ్మవారికి ఎదురైపోయింది. ఎదురంటే మీరు ఊరకపోతున్నాడా నేలకి తీసుకోండి మళ్ళీ అందట ఆ పులి మేడం బట్టి నేను వెంకటేశ్వర స్వామి చూచాను. ఏ విధముగా అవతారం మా పడి మారుతున్నాడన్నా మొక్కుబడి మర్చిపోయారు. అవును అక్కడికి గ్రామాన్ని వెళుతుంది భక్తులు. ఇక నా మొక్కుబడి తీర్చేదందో లేదు. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి నేను నాకు ఎదురుస్తున్నాడట. ఏమి చూడగా చెప్పు అయ్యా పెద్ద పూల మేము మమ్మల్ని పట్టుకొని తొక్కుతున్నావేంది ఎక్కుతున్నావు మా మీద ఎక్కుతున్నావేంది బండ మీద చెట్టు ఎక్కుతున్నాడు బండ మీద ఎక్కుతున్నాను నేను ఇంకా పెద్ద పూలు ఎత్తుంది కావాలని గుంట్లో కూర్చొని కంపేసుకున్నాను నేను దాన్ని కనపడకుండా వాడు కూడా అతను అంత తెలియకల్లా వాడు అందుకే ఇట్లా తెలియదు కొంత అసలు వెంకటేశ్వర స్వామి చూసి భయపడుతున్నారు అందరు కూడా. జరుగుతాం కూడా భయపడుతుందేమో. అవును ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అడవిలో పెరిగచ్చిపోలు ఆ యొక్క అరిగినపురం మధ్యలో మామిడి నిరంతరం మధ్యలో వస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. ఎలా వస్తున్నాడు తమ్ముడు?
కాదయ్యా ఇప్పుడు మా పంతులు చెప్పింది ఎట్టంటే చిన్నపిల్లలకి చిన్నపిడి చేట, పెద్ద పిల్లలకి పెద్దపిడి చేట అనుకుంటున్నా. వెంకటేశ్వర స్వామి అన్నయ్య శుభ్రతో రక్తవారి గ్రామానికి పెడుతున్నాను. సర్పాన్ని జీవహింస చేసి నేనేం సుఖారం చేస్తాను. శ్రీలక్ష్మి తిరుమతమ్మ, యాదవరాజు, కాపులు, నాయబ్రాహ్మణుడు, రజకులు, సోదరుడు నేను చుట్టూ తిరుగుతూ అష్టాది వర్ణం వారు నాగరాజుని అడవిలో చాలిస్తున్నారు. ఆ మేన దగ్గర నాగవేశ్వరం పాట వస్తుంది కాబట్టి పూనకాలు వచ్చినట్టు వాళ్ళకి పసిడి పూజారి గారు దుర్గమ్మ నిన్ను శరణి నిన్ను మనసార భక్తితో తులసేమమ్మ నిన్ను దీక్షగా తులసేమమ్మ అమ్మ దుర్గమ్మవే తల్లి శరణి మమ్ము కరుణి కాపాడు నవ దుర్గవే చేసేనమ్మ నీకు పూజలు చేసేనమ్మ నీకు సేవలు చేసేనమ్మ నీకు పూజలు చేసేనమ్మ నీకు సేవలు నిన్ను మనసార భక్తిలో కొలసేనమ్మ నిన్ను దీక్షగా నిన్ను కొలసేనమ్మ అమ్మ దుర్గమ్మ
యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి ఎక్కడో ఉన్నాడని యాడో రాజాడని రాగినాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి ఎక్కడో ఉన్నాడని యాడో రాజాడని ఎన్న ముద్ద జంగిలించే ముద్దు ఇష్ట మాట్లాడాలి నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి నన్ను చిన్న కృష్ణయ్యలు పదనాలుగు లోకాలు చూసినావుగా నన్ను నిన్న కృష్ణయ్య తోడి ఆడగా నన్ను చిన్న కృష్ణయ్య పదనాలుగు లోకాలు చూసినావుగా ఆర్తిస్తున్నారు మేడం కాదు శ్రీలక్ష్మి తిరుగుతున్నకు
గారు భాడా. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్ అక్కడ పూజ చేస్తున్నటువంటి పేరెంట్ పేరు చెప్పండి.